దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలాగున్నారు? బాగున్నారండి. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుచున్నాను. వాక్యంకి వెళ్ళే సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు, మహాగణుడు, సకలాశ్వర కారణభూతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతుని దేవ, దయగల తండ్రి, నీకే వందములు స్తోత్రములనైనా. మమ్మల్ని ప్రేమించి ఆదరించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందములు ప్రభా. మరి సమయంలో ఇచ్చిన ఈ సమయం ఈ తరుణం బట్టి నీకే వందములు, కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి. నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకే వందములు ప్రభా. మరి ఈ సమయంలో నీ వాక్యం ఉండగా తండ్రి, ఏం మాట లేదు ప్రభా. నీవు తండ్రి మీరు మాతో మాట్లాడతారు తండ్రి. మరి వాక్యం వినడానికి సిద్ధపడగల బిడ్డలు బట్టి నీకు వందములు, స్తోత్రములు ప్రభా. నీవు విన్న మాటలు ప్రభా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవితం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి నీకే వందములు, కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి. నీ కృప ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం శాతం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి పనిపడుతూ నడిపించండి. ఈ సమయంలో ప్రభా మీ అందరూ సదుపరుచుకొని నీ మాటలు వినడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా నీ వాక్యం వినడానికి సిద్ధపడి కలిగి ఉన్నారు తండ్రి, ఎవరైతే ఇంకా నీ వాక్యం వినడానికి ప్రభా ప్రయాసపడుతున్నారు తండ్రి, వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృప ద్వారా బలపరిచి నీ ఆత్మను వర్ధల చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఒక మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలా చక్కగా చలవించబడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే క్రీస్తును పంపించబడ్డాడు. మరి ఇక్కడ దేవుని వాక్యము చలవిస్తుందంటే కనుక మనం బైబిల్ ప్రకారంగానే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్ యొక్క మాటలు మనకు స్పష్టంగా రాయబడుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయంలో అంటే దేవుడు క్రీస్తులో ఒక మహిమపరచబడ్డాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కానీ ఎప్పుడైతే ఈ మాటలు మనం గమనిస్తామో, ఈ మాట ద్వారా మనం జీవించబడతామో, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. ఏమిటండి? దేవుడు క్రీస్తులో మహిమపరచబడ్డాడు అంటే ఇక్కడ మనం చూస్తే కనుక క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చాడు ఈరోజు మనకి చక్కగా స్వయంగా చూసాం, అర్థమవుతుంది మనకి అని ఎలాగొచ్చాడు అన్నది. మరి ఆయన ఎలా వెళ్ళాడు, ఎక్కడ మహిమపరచబడ్డాడు ఈరోజు మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రతి విషయంలో ప్రతి సమయాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలంటే కనుక తన అద్వితీయ సత్యమైన దేవుడిని ఈ లోకాన్ని పంపించాడు. తన అద్వితీయ కుమారుని అనగా సత్యవంతుల దేవుడు అనగా ఈ లోకానికి పంపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 3వ వచనం 4వ వచనం చదువుతున్నట్లయితే కనుక అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటగా నిత్య జీవము. ఈ మాట చక్కగా రాయబడి చూడండి. నిన్ను పంపిన ఎవరైనా నేను పంపిన యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు ఎరుగుటమే నిత్య జీవము. ఈరోజు యేసు ప్రభువు ఎవరో తెలుసుకోవడమే నీకు నిత్య జీవము. చూడు 4వ వచనం ఏమంటున్నాడు? చెయ్యటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను మహిమపరిస్థితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా తండ్రితో అన్న మాటలు యేసు ప్రభు గారు మరి ఆయన మాటలు చెప్తున్నాడు. ఏమని లోకములు అంటే ఈ నేను చేయటకు నీకు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పని నేను మహిమపరిచాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలంటే సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను అంటే క్రీస్తు యొక్క క్రియ ఏమిటి? పని నెరవేర్చడము. క్రీస్తు యొక్క క్రియ ఏంటి? పని నెరవేర్చడం. కారణం ఏంటో సార్, తండ్రి చెప్పాడు. మరి కుమారుడు అద్వితీయ కుమారుడు ఏం చేశాడండి? ఆయన పని ఏదైతే చెప్పి ఈ లోకాన్ని పంపించాడో అదే పని చేస్తే తప్ప వేరే పని చేయలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ మనం చేస్తామా? దేవుడు ఏ పని చెప్పాడో పని చేస్తామంటే చెయ్యం. మన దగ్గర అతి తెలివితేట అంట చూస్తారా? ఆయన చెప్పిన పని మానేసి వేరొక పని చేస్తామంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఆయన చెప్పింది ఏదో మనం చేయడమే. అప్పుడు ఆయన పని ఏది, ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని దేవుని మహిమపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. చాలా మంది కూడా దేవుని పని చెయ్యాలి
ఆశ కలిగి ఉన్నారు తప్ప నిరాశరైపోతున్నారు. దేవుని యొక్క మాట వినాలి అంటున్నా తప్ప వినలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అందరికీ ఆశ అయితే ఉంది కానీ నిరాశ అయిపోతుంది. ఎందుకు తెలుసా? మరి యేసు ప్రభువుగా మనం చేయట్లేదు కదా. మనం తండ్రి చిత్త ప్రకారం ఏది జరిగించబడిందో, ఈ పని చేయడానికి నేను ఎందుకు పంపావో అదే పనికి నేను మహిపరచానని స్పష్టంగా చెప్తున్నాడు. మరి రోజు ఎందుకు చెప్పలేకపోతాను నువ్వు నేను కూడా? ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యాన్ని విని దాన్ని గమనించుకుని వాక్య ప్రకారంగా మనం జీవించినట్లయితే కనుక అందులో మనం దేవుని మహింపరిచే వారిగా ఉంటాం. నేను అందుకని దేవుని ప్రతి విషయంలో కూడా క్రీస్తుని పంపించబడ్డాడు, దేవుడు క్రీస్తులో మహింపరచబడ్డాడు. కారణం ఏంటంటే తన అద్వితీయ కుమారుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనకి అధికారం ఉంది, ఆయన ఏదైనా చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉందని అదేదన్నా విడిచిపెట్టాడా? వేద విడిచిపెట్టలేదు. తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. నా తండ్రి ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని చేయడానికి వచ్చాను తప్ప నా పని చేయించుకోవడానికి నేను చేయించుకోవడానికి రాలేదన్నాడు. మీరు చేయటకు నేను చేయించుకోవడానికి రాలేదు, నా పని నిమిత్తము నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రోజు అలా మనం ఉంటున్నామండి? ఆ పని మనం నెరవేర్చగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. దేవుని వాక్యం అంటుంది కానీ సత్యమందు నిత్యముగా మన ప్రతిష్టత కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి ప్రతిష్టత మనం ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రతిష్ట మనం కలిగి ఉంటామో, వాక్యం మన జీవితంలో మనం కలిగి ఉంటామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని పరీక్షించుకుని మనం ఏం చేయాలండి? దాన్ని సమాధాన పరుచుకోవాలి. ఎందుకని మనం చూస్తున్నామంటే కనుక పూర్వ మహిమ అంటే పూర్వ స్థాపించబడే ప్రార్థన 5వ వచనంలో, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ నుండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచము. దేవునికి స్తోత్రం. అది ఏమన్నా తెలుసా? ఎప్పుడైతే పూర్వము ఏదైతే నాకు ఆ విలువ ఉందో అదే నాకు ఇమ్మన్నాడు, నాకు ఎక్కువ వద్దు. ఈరోజు మనం ఏం చేస్తాం? ఇన్ని సంవత్సరాలు ఉన్నా మనకి ఇదే పని, మనకు గౌరవం లేదా, అన్ని అవమానాలేనా? ఏంటి తండ్రి కానీ కుమారుడు అంటున్నాడు, పూర్వము నాకు ఏదైతే నువ్వు ఇచ్చావో అదే మహిమని అడుగుతాను తప్ప తనకు అధికారం ఉంది కదా, ఇలా చేశాను, నాకు ఇది కావాలని అడుగుతున్నాడు ఆయన, అడగట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం గమనించాలి. ఎందుకంటే ఆనాడు పూర్వ స్థాపించబడిన ప్రార్థన, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరిశ్రమ తండ్రి అన్నాడు. ఎంత చక్కగా కోరుకుంటున్నానండి. ఉదాహరణకి రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు మనము కోడి దేశానికి వచ్చాం. ఒక మాట పూర్తిగా గమనించండి. మీరు ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేశారు. మీరు పని ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఇండియా దేశానికి వెళ్ళాలి. అనేక దేశవారి కోర్టు పని చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చి మనందరం కూడా కోర్టు పని చేస్తూ ఉన్నాం. ఈ పని పూర్తి చేసి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మనము మన ఇండియా, మన కుటుంబానికి, మన దేశానికి వెళ్ళవంటి వారమే. ఇక్కడ పని పొంచి ఏం చేస్తుంది తెలుసండి? ఇన్ని సంవత్సరాలు మనము కష్టపడి సంపాదించినప్పుడు మనలో ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుందండి చెప్పండి అమ్మా? మనలో గర్వం పడుతుంది. డబ్బు చూసి అమ్మా ఒక ధనవంతుడిగా మనం ఆలోచించుకుని మన ఆలోచన మారిపోతా ఉంటాయి. ఒకప్పుడు నువ్వు ఎలాగొచ్చావు, పూర్వంలో నువ్వు ఎలా ఉన్నావు, దాన్ని గుర్తు చేసుకోవాలి. దాన్ని మర్చిపోతాం మనం. అంటే గతంలో గతహనట్టుగా మనం ఏం చేస్తాం? గతంలో ప్రతిదీ కూడా మర్చిపోతూ ఉంటాం. ఒకప్పుడు దేవుని నడిపించాడు, ఎంత ఆరోగ్యంగా క్షేమంగా ఈ దేశంలో కష్టపడ్డాను, ఒక స్థాయిలో దేవుడు మనం ఉంచాడు. ఆ స్థాయి వచ్చినప్పుడు దేవుడిని మహిపరచలేదా మనము? ఇప్పుడు మన దేవుడు అవసరం లేదు. ఎందుకంటే ఒక స్థాయి దేవుడు మనం తీసుకొచ్చేసాడు, ఒక స్థాయిలో మనం పెట్టాడు కాబట్టి ఈ స్థాయిలో మనం ఉండిపోయాం. మనం ఎవరు అవసరం లేదనుకుంటే చాలా పొరపాటు. అది ఎవరు అవసరము ఉన్నా లేకపోతే అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ లోకంలో మనిషి అవసరం నీకు అవసరం లేదు, అవసరం లేకపోవచ్చు, కానీ దేవుని అవసరం తప్పకుండా నీకు ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా నువ్వెంత కోటేశ్వరాన్ని
ఎంత ధనవంతుడు కలుగొండే, నీ డబ్బు ధనం నీ అంట రాదు ప్రియ దేవుని పెట్టారా, కానీ ఆయన అవసరం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు మనం గమనించాలి, ఎంతో మంది ఇలాంటి జీవితాలు కోల్పోయిన వారు. మరి యేసు ప్రభు గారి లోక అధికారం వచ్చినప్పుడు, తండ్రి నువ్వు చెప్పిన పని చేయడానికి లోకానికి వచ్చాను అని అనకుండా, నాకు ఈ లోకమంతా ఉంది కాబట్టి ఈ అధికారం నేను వీళ్ళ మీద చలాయించవచ్చు అని చెప్పచ్చు కదా ఆయన అండి, చెప్పచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేదైనా గమనించండి, ఎందుకు చెప్పలేదైనా? ఆయన యొక్క విలువను కాపాడ్డాడు. ఏంటి? తండ్రికి ఇచ్చిన గౌరవాన్ని. ఆయన ఎందుకైతే పంపించబడ్డాడు, అదే పని చేయడానికి లోకానికి వచ్చాన్నారు తప్ప ప్రియదేం. మరి రోజు ఈ లోకానికి నువ్వు ఇప్పుడు ఈ దేశానికి వచ్చి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వే పని మీద వచ్చావు? అసలు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, గృహం కొరకు, అప్పుల బాధల కొరకు, వివాహం కొరకు ఏదో ఒక సమస్య వచ్చాయి కదా. ఈ సమస్యలన్నీ తీర్పు మనం ఏం చేస్తాం? మళ్ళీ ప్రియ దేవుని పెట్టారా? ఈరోజు ఇదే మనం గమనించాలి, ఆలోచించాలి. ఇంకొక ప్రశ్న మనకు సమాధానం వస్తుంది. ఇందులో మనం ఆలోచిస్తేనే ఇందులో మనకు సమాధానం దొరుకుతుంది. ప్రియ దేవుని పెట్టారా, యేసు ప్రభు గారి నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నప్పుడు ఈరోజు మన జీవిత పాఠం నేర్చుకోవాలి, దాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే అన్నాడు, పూర్వము నన్ను ఏ మహిమతో అదే మహిమతో నాకు కావాలన్నాడు. అయ్యి ఇంత అధికారం ఉంది కదా, నీ స్థాయి నాకు అన్నాడు ఆయన తండ్రిని. అలా అనలేదు, నీ స్థాయి నాకు ఇచ్చే, నేను అధికారంగా చలాయించాను కదా అని అంటలేదు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అంటాం, ఈ ఆస్తి ఐశ్వర్యం అంతస్తు నాదే, ఈ స్థాయికి నేనే వారసురాలుగా అండి. ఎంతవరకు మార్చుకున్నామండి? మళ్ళీ లోకం 4 సంవత్సరాలు కష్టపడితే మన ఆలోచన మారిపోతున్నాయే. మరి మన కొరకు మన పాపంలో కొరకు మనం చేస్తున్న ప్రతి పని ఆయన తెలుసు కదా, ఆయన మరణిస్తానని తెలుసు, తండ్రి తెలిసి లోకాన్ని పంపించాడు కదా, అన్నీ తెలిసి కూడా ఆయన ఎందుకు చేస్తాడు ఆయన? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలంటే తన అద్వితీయ కుమారుడి లోకాన్ని పంపించడము ఒక పని నెరవేర్చడం కోసమే. నేను చెప్పిన పని చేయడం వరకు అన్నాడు ఆయన, అదే నెరవేర్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆలోచించాలి, నువ్వు దేవుని యొక్క మాట ద్వారా ఏదైతే నువ్వు దాన్ని నేర్చుకోగలుగుతున్నావో ఆ మాటలు నీ జీవితం సంపూర్ణంగా ఉండాలి. లేదండి, ఒకప్పుడు దేవుడు అని మనం ప్రార్థన చేస్తాం, ఇప్పుడు ఆయన నాకు అవసరం లేదని ప్రార్థన చేయడం ఎంతో మంది రోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు. అవకాశం బట్టి ఏంటి, అవకాశవాదులు తెలుసండి, అవకాశం బట్టి మాట్లాడతారంట. ఎలాగ తెలుసా? నీకు అవసరం వచ్చినప్పుడు ప్రభు అని ఆయన తండ్రి అంటే ప్రార్థన చేస్తాం, అవసరం లేనప్పుడు ఆయన ఊసే వద్దాం, నీకు అవసరం లేదు. కానీ నీ మీద ఎంత కోపం వస్తారు వాళ్ళకి? ఆయన కోపం ఇచ్చుకుంటాడా? కోపం ఇచ్చుకోడు, నీ ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. అయ్యో ఒకప్పుడు నేను విడిచి వెళ్ళిపోయింది మరి తిరిగి వచ్చిందని ఆనందపడతాడు. మనమైతే కోపాలు ఇచ్చుకుంటాం, దేశాలు పెంచుకుంటాం, కక్షలు పెంచుకుంటాం, విరోధాలు పెంచుకుంటాం, జీవితాలు మనం పాడు చేసుకుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పట్లేదు, దేవుని వాక్యం స్పష్టంగా మనకి నెరవేర్చుతుంది కాబట్టి ఆ నెరవేర్పులో మన జీవితంలో ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము అనుదినమును ఆయన మార్గంలో మనం ఏం చేయాలని స్థిరంతమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆయన మాట ద్వారా మనం జీవించబడతామో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మార్గము ద్వారా మనకు అనేక విషయాలు చదివిస్తూ ఉన్నాయి, నేర్పిస్తూ ఉన్నాడు. దాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించే మనసు మన దగ్గర ఉంటే, ఎందుకే మీకు తక్కువ సమయంలో మీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ చెప్పిన ఎవరు వాక్యం వినడానికి సిద్ధపడతలేదు అన్నమాట. తక్కువ సమయంలో తక్కువ మాటలుగా మనం నేర్చుకుందాం, కొన్ని విషయాలు మీతో మాట్లాడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు తనను మహిమపరుచుకోవాలా, తండ్రిది మరి ఏదైతే తండ్రిని చేరుకుంటున్నా తను మహిమపరిచాడు, మళ్ళీ తండ్రి చెంతకి వెళ్ళాలన్నాడు. అదే రీతిగా ఆయన వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మన పని సంపూర్తి చేసుకున్నాం, మన గృహాలకి మన దేశానికి వెళ్ళాలి, ఇల్లు చక్కగా సమృద్ధి చేసుకున్నాం. అది అలా ఉండాలి మన పని. ఈరోజు అలా ఉండలేదు కదండి. మనం ఎలా ఉన్నాం మన అందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసు ఎలా ఉన్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో సమస్తమో తెలుసు. మనకి తెలుసుండి కూడా మనం చేస్తున్నామంటే ఆ కారణం ఏంటి? అసలే ఏమనాలి చెప్పమన్నా? అజ్ఞానం అనాలా? జ్ఞానం అనాలా? ఈరోజు అనేక మంది ప్రశ్నలుగా మన జీవితాలు మిగిలిపోతున్నాయి. ప్రియమైన దేవుని పెట్టారా, మనం అజ్ఞానమే కాకుండా జ్ఞానంలో నడుచుకుంటాం, జ్ఞానము కలిగి మనం జీవిస్తాం. అందుకే తండ్రికి ఏ ఇలువనైతే ఆయన ఇచ్చాడో, తండ్రి నీ ఏ పని అయితే నేను పంపించావో ఆ పనిని మహిపడటానికి వచ్చానని చెప్పాడు క్రీస్తు.
ఈరోజు మనము కూడా నువ్వు ఎందుకైతే ఈ పనికి వచ్చావో ఆ పని నెరవేర్చుకుని గృహానికి వెళ్దాం. అని ఈరోజు మనం దేవుని మహిపరుద్దాం. దేవుని ప్రతిదీ కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయంలో మనకు అన్నిటి కూడా ఏర్పాటు చేశాడు. ఏమిటి? అందుకే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామను ప్రత్యక్షపరుస్తున్నది. వారు నీ వారే ఉండేది, నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే ప్రతిదీ కూడా ఏర్పరచుకుని ఏదైతే ఇచ్చాడో దాన్ని చేయడానికి అంటండి, దాన్ని చేయడానికి సిద్ధపడి చేశాడు. అందుకే అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ఆది అంతము స్వభావం కలిగిన వ్యక్తిగా చూస్తాడు. క్రీస్తునే మహిపరచబడ్డాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, ఆలోచన చేయాలి. మనము ప్రతి దినము దాన్ని జ్ఞాపకం చేసుకుని వ్యక్తులుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం పట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన మాట ద్వారా మనం జీవించగలుగుతామో, ఆత్మీయంగా మనం బలపరచబడతామో, నిత్యము అనుదినమును మనం దాన్ని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉంటాం. ప్రియ దేవుని పిల్లరా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే చాలా చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుట నిత్య జీవనం. దేవుడు మనం పంపించి ఎవరు తెలుసుకోవాలంటే ఆయన తెలుసుకోవడమే నిత్య జీవము. నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఆయన నిత్య జీవములు, ఆయన మార్గాలు మనం అందరం ఏం చేయాలంటే స్థిరంతమైన జీవితాన్ని మనం పొందుకోవాలి. స్థిరంతంగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి దీవెన కృప కాపుదల దేవుడు మనకు అందరికి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము కూడా తన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించాడు. నువ్వు తెలుసుకున్నావా లేదా? ఎంతమంది చెప్పండి అండి, ఎంతమంది తెలుసుకున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామా? ఎంతమంది తెలుసుకున్నా? ఒకసారి దేవుని వాక్యం అంటుంది, ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుదినమును ఎవరిని ఎరుగుట? యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. ఎవరు తెలుసుకోవాలి? మనం చెప్పండి, ఎవరు తెలుసుకోవాలి? యేసుక్రీస్తు ఆయన నిజమైన ప్రభు, ఆయన రక్షకుడు. నువ్వు తెలుసుకున్నప్పుడే నీకు నిత్య జీవము. ఏమి తెలియకుండా వెళ్ళిపోతే ఏమి కూడా నీకు అర్థం కాదు. అవునా కాదంటారా? ఈరోజు అనేక మంది చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని దాన్ని గమనించి వాక్య ప్రకారంగా నడుచుకున్నట్లయితే కనుక అందులో నిత్య జీవము మనం పొందండి. కనుక నిజమైన యేసుక్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు అనే స్వాదిష్టముగా అంటే ఆ మాటలు మనం నేర్చుకుని ఆయన చేసే కార్యములు, ఆయన చేసే అద్భుతములు, అనేక మేలులు ఈరోజు మనం గుర్తించాలి అండి. ఎంతమందిని ఆలోచన చేస్తున్నాం? వాక్యం ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, గమనించి ఆలోచించండి. ఎందుకు ఇంక లోకంలో నశించిపోతేనేమన్నా నీలో జీవితం మార్పు లేదా? నీ యొక్క జీవితంలో అనేక ఆలోచనలు పుడుతున్నాయి తప్ప దేవుని వైపు నీ మనసు తిరగట్లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తెలుసుకో, సత్యం తెలుసుకో. అందుకని కుమారుడు వచ్చినప్పుడు కూడా తండ్రి ప్రకారంగా నేను పని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. ఈరోజు కూడా నువ్వు ఏ పని అయితే నెరవేర్చడానికి వచ్చావో అదే పని నెరవేర్చు. ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే మనం దాని నుండి నడుచుకుంటామో వాక్యమైన జీవితాన్ని మనం ఏం చేస్తామని జీవించి మన జీవితంలో ఫలింపజేసి అభివృద్ధిపరిచి మనకి దీవెనకరంగా ఆస్తికరంగా ఉంటుంది. అలాంటి మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే అటువంటి ప్రేమ ఆత్మ కలిగి ఉంటామో దేవుని వాక్యం ద్వారాగా ఆయన జీవించబడుతున్నాడు. అందుకే ఆయన వాక్యం అంటుందండి, ప్రతి దినమును కూడా తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమతో మరి అనుకరించబడింది అదే మహిమతో మరి వాడు ఈ భూమి సమస్తమును కూడా అదే మహిమ ఇప్పుడు కూడా నీ వద్దను మహిమపరచమా. ఇది మనం కూడా కోరుకుందాం. ప్రభా, ఎప్పుడు నాకు జీవితాన్ని చక్కగా అనుకరించవు, అదే నా జీవితం కావాలో కోరుకోవాలి. ఏదైనా మురికి జీవితం, మా పాత జీవితం మనకు వద్దు. కానీ దేవుడు మనకి ఇచ్చిన మహిమ ఏమిటో ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని పిల్ల, అటువంటి దీవెన కృప కాపుదల దేవుడు మనకు అందరికీ అనుకరించును కాక. దేవుడు మన పట్ల అనేక మేలులు జరిగించబడింది కాక. వాక్యం పెట్టిన ప్రియ దేవుని పిల్లరా, ప్రియ దేవుని సంగమా, మనం అనుదినమును ఆయన మార్గంలో స్థిరంగా ఉండి వాక్యం పెట్టిన సహోదరులారా, దేవుని పట్ల అటువంటి ప్రేమ ఆత్మీయత కలుగుని ఆయన వాక్య ప్రకారంగా
నడుచుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. వాక్యం నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అనేకులుగా ఫార్వర్డ్ చేయండి, వాక్యాన్ని వినండి, బలపడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సకలాశ్వర కారణభూతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి, దేవాదయగల తండ్రి, నీ కృపలో నీ ఆత్మలు మమ్మల్ని వర్ధన చేసి నామానికి మహిమ దేవునికి నడిపించిన తండ్రి, నీకు వందములు ప్రభా. ఇంతవరకు నేను బిడ్డలు బట్టి నీకు వందములు ప్రభా. మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు అదృష్ట స్వస్థములు తండ్రి. మమ్మల్ని నీ స్థితిలో మరి ఏర్పరిచిన విధానం బట్టి నీకు వందములు ప్రభా. నీ కృప ద్వారా మమ్మల్ని బలపరుచుకున్న విధానం బట్టి నీకే వందములు, కొతాదులు, స్వస్థములు. నిన్న నేడు నిరంతరము నీ ఆకృతిగా నీ కృపలో నీ ఆత్మలు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకే వందములు. నీకు స్వస్థము సమస్త నెరవేర్చేది అటువంటి దీవెన కృపతోను మమ్మల్ని నడిపించి ఇంతవరకు ప్రభా నువ్వు చెప్పిన నీ మాటను బట్టి ప్రభా మా హృదయం మేము భద్రపరుచుకుని నీ మాటలు విని గ్రహించే మనసు మాకు అందరికీ దయచేయండి. నీ వాక్యం విడిచిపెట్టకుండా అనేకులకు బలపడడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మందికి మేలుకరంగా దేవునికరంగా ఉంచండి. నీ కృప బలపరిచి నీ ఆత్మలు అందరూ వర్ధన చేయమని, మరి వీళ్ళకున్న అవసరతలు, వారి ఇబ్బందులు, వారికి ఉన్న బలహీన తొలగించి నీ నామానికే మహిమ, దేవునికరంగా మేలుకరంగా ప్రతి ఒక్కరి నామానికి అప్పగిస్తుండగా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, మరి వాక్యం పెట్టిన బిడ్డలందరూ కూడా మరొకసారి ప్రభా మరి నూతన ఫలాలు, నూతనమైన తండ్రి బలాన్ని మీరు దయచేసి నీ కృపలో నీ ఆత్మబుద్ధులు చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాంజలి సహవాసమును కూడొచ్చబెట్టుకున్న వారి కుటుంబాలకును సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా, వందనాలు.